ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీవీకే నేతలను కలిశారు మాజీ సీఎం స్టాలిన్ అన్న కుమార్తె కయల్విళి. అధికార టీవీకే పార్టీలో కయల్విళి చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సీఎం విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు కయల్విళి. కరుణానిధి మనవరాలు అళగరి కుమార్తె కయల్విళి. టీవీకే ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు కయల్విళి. సెక్రటేరియట్కు వెళ్లి పలువురు మంత్రులను కలిశారు ఆమె. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది కయల్విళి వ్యవహారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కయల్విళి వ్యవహారం అనేది తమిళనాడులో జోరుగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? స్టాలిన్ అన్న కుమార్తె అంటే అళగరి కుమార్తె వ్యవహారం అనేది ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. టీవీకేకు మద్దతు తెలుపుతూ ఉన్నారు, టీవీకే పార్టీలో చేరబోతున్నారు. అంటే మంత్రులను కలిసినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఆవిడ ప్రశంసలు కురిపించడం, వీటన్నిటిని బట్టి చూస్తుంటే పార్టీలో చేరడం ఖాయం అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎలా చూడాలంటారు? మురళి, మదురై ప్రాంతంలో డిఎంకేకి అత్యంత బలమైన నేతగా అళగిరి ఉన్నారు. అయితే అళగిరి గత కొన్ని ఏళ్లుగా రాజకీయాలకు దూరమైన తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన చాలా వరకు సైలెంట్ గా ఉన్నారు. అయితే మదురై ప్రాంతంలో డిఎంకేకి సంబంధించి నేరుగా సెంథిల్ బాలాజీకి బాధ్యతలు అప్పచెప్పడం, అటు కొంత మేరకు ఏదైతే అళగిరి రాజకీయాలకు దూరడం, గతంలో యూపీఏ ప్రభుత్వంలో కూడా ఆయన కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆయన దాదాపు రాజకీయాలకు దూరమైన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీవీకేకి సంబంధించి ప్రమాణ స్వీకారం, విజయ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మరోపక్క ఇటీవల కాలంలో టీవీకే మంత్రులను, టీవీకే నేతలను కూడా కలిసిన పరిస్థితి. అయితే తమిళనాడులో ఈ ఆసక్తికర పరిణామాలపై, ఆసక్తికర రాజకీయాలపై ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కరుణానిధి మనవరాలు ఏదైతే అళగిరి కుమార్తె, వీరు ఏదైతే డిఎంకేకి సంబంధించిన పార్టీ, డిఎంకేలో అళగిరి ఒక కీలక పాత్ర పోషించిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే తమకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కలేదు అనే ఒక అసంతృప్తితో నేరుగా ఆ విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడమే కాకుండా ఆయన నేతలను కలిశారు, సెక్రటేరియట్కి వెళ్లారు, టీవీకే మంత్రులను కలిసిన పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే కయల్విళి నేరుగా టీవీకేలో చేరతారని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే ఇప్పటి వరకు ఆమె స్పందించలేదు. కేవలం టీవీకేకి సంబంధించిన నేతలతో మాట్లాడడం, సెక్రటేరియట్కి వెళ్ళడం, విజయ ప్రమాణ స్వీకారానికి హాజరైన అంశాలతోనే తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది తప్పితే ఇక్కడ కయల్విళి కూడా ఎక్కడ తాను టీవీకేలో చేరుతానంటే స్పష్టత ఇచ్చిన నేపథ్యం. ఇవాళ రాజకీయ పరిణామాలు ఏదైతే తమిళనాడులో ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత నేరుగా డిఎంకే వర్సెస్ టీవీకేగా మారింది. ఇక్కడ తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు, ముఖ్యమంత్రిగా విజయ్ ఉన్నారు. వీరిద్దరు ఒకే కాలశాలలో చదువుకున్నారు. ఇద్దరు కూడా నటులు, ఇద్దరు కూడా ఏకకాలంలో ఒక 5 నుంచి 10 సంవత్సరాల గ్యాప్ లో విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. విజయ్ గత కొన్నేళ్లుగా తెరయనక రాజకీయం నడిపారు. అయితే ప్రధానంగా గత ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఉదయనిధి స్టాలిన్ ఈ ఎన్నికల్లో స్టాలిన్ ఓడిపోవడం, ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం కూడా జరిగింది. ఇద్దరి మధ్య సనాతన ధర్మంపై అప్పుడే యుద్ధం మొదలైంది. అటు విజయ్ ఇటు ఉదయనిధి స్టాలిన్ మధ్య అసెంబ్లీలో కూడా మాటల యుద్ధం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అళగిరి కుమార్తె నేరుగా విజయ్ని కలవడం, విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరవడం, టీవీకే మంత్రులను కలవడంతో అళగిరి కుమార్తె కయల్విళి నేరుగా టీవీకేలో చేరతారనే ఒక ప్రచారం ఊపందుకుంది. రైట్. అంటే ఏ విధంగా చూడాలంటారు రాజకీయాలు? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని విజయ్కి అనుకూలంగా జరుగుతున్నాయి అనుకోవాలంటారా, లేకపోతే పరిపాలన మీద దృష్టితో పాటు రాజకీయాల మీద కూడా దృష్టి పెట్టి నేతల్ని విజయ్ ఆకర్షిస్తున్నాడు అనేటువంటి కోణంలో చూడాలంటారా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలందరికీ కూడా ఉన్నటువంటి ఏకైక పార్టీ, ఏకైక మార్గం టీవీకే అనేటువంటి కోణంలో చూడొచ్చు అంటారు? ఎలా చూడాలంటారు ఈ పరిణామం? మురళి, రాజకీయాల్లో అధికారం మారిన తర్వాత పార్టీలు మారడం అత్యంత సహజం. ఏదైతే గతంలో అధికార పార్టీలో ఉన్న నేతలు అధికార కాంక్ష, అధికార దర్పణం కోసం పార్టీలు మారడం అత్యంత సహజం. అది తమిళనాడు ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా కూటమిలో చేరిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా ఇక్కడ టీవీకే పార్టీలో నేరుగా కయల్విళి చేరరా అంశం మాత్రమే చర్చనీయాంశం. ఇక్కడ డిఎంకేలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా
తాను అధికారం కోసం కానీ తాను పార్టీ మారుతానని కానీ ఇప్పటి వరకు ప్రకటించిన నేపథ్యం. ఒకవేళ అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఆయా ఎమ్మెల్యేలు డిఎంకేలో కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇటు అన్నా డిఎంకేలో కూడా జరిగిన సర్దుబాటు కూడా మనం చూసాం. గతంలో ఏదైతే అన్నా డిఎంకే చీలిపోతుందంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశమైంది. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు నేరుగా తమను సపరేట్ వర్గంగా గుర్తించమని స్పీకర్ కోరిన నేపథ్యం కూడా చూసాం. అయితే గత 2 రోజుల నుంచి మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే అన్నా డిఎంకేకి సంబంధించిన ఏదైతే చీలిక వర్గానికి ఎలాంటి మంత్రి పదవులు ఇవ్వమంటూ టీవీకే ప్రకటన చేసిన తర్వాత తిరుగుబాటు నేతలైన షణ్ముగము ఇటు వేలుమణి ఇద్దరు కూడా తమ నాయకుడు పళనిస్వామి అంటూ నేరుగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక వర్గంగా అసెంబ్లీలో గుర్తించాలంటే 32 మంది ఎమ్మెల్యేల మద్దతు. ఇటు సెల్వంకు కానీ ఇటు సెల్వమణికి కానీ అటు ఇతనికి కానీ ఆ వర్గానికి వేలుమణి వర్గానికి 32 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అసెంబ్లీలో ఒక బలమైన వర్గంగా గుర్తింపు లభించే అవకాశం లేదు. కాబట్టి చివరికి ఈ తర్జన మధ్య అన్నా డిఎంకే మళ్ళీ ఏకమైంది. అన్నా డిఎంకేలో తిరుగుబాట్లు లేవు, అన్నా డిఎంకేలో చీలికలు లేవు. అన్నా డిఎంకే జనరల్ బాడీ సమావేశం నిర్వహించి మాత్రమే తాము డిమాండ్ చేసిన తప్ప తమ నాయకుడు పళనిస్వామి తప్పమే ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత నేరుగా టీవీకేకి ఇటు కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు బీసీకే ఐయుఎంఎల్ మద్దతు ఇచ్చారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ మంత్రి పదవులు తీసుకునే నేపథ్యం చూసాం. అయితే తమిళనాడులో రాబోయే రోజుల్లో కూడా నెంబర్ గేమ్ కొనసాగుతుంది. ఎందుకంటే 120 మంది ఎమ్మెల్యేల మద్దతున్న విజయ్ కి ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అన్నా డిఎంకే కూడా ఏకమైన పరిస్థితి ఉంది. అన్నా డిఎంకే చీలిక వర్గం కూడా విజయ్ కి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ అత్యంత జాగ్రత్తగా అడుగు వేయాల్సి ఉంటుంది. అటు పరిపాలనలో కానీ ఇటు అభివృద్ధిలో కానీ ఎక్కడ వెనుకబడిన ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయి. ఇప్పటికే విజయ్ అధికారంలోకి వచ్చి 13 రోజులు వచ్చి 13 రోజుల్లో 30 క్రైములు జరిగాయి. 30 శాంతి భద్రతలు అదుపులో లేవు. ఇందుకు విజయ్ బాధ్యత వహించాలి. విజయ్ అధికారంలో చేపట్టిన రోజు నుంచి మహిళల పైన, యువకుల పైన, ఇటు చిన్న బాలికల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయంటూ నేరుగా డిఎంకే విమర్శల పర్వం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రజా భద్రత, ప్రజా రక్షణ, హోము ఈ 3 శాఖలు కూడా విజయ్ పరిధిలో ఉండడం విజయ్ నేరుగా విమర్శిస్తారు. మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు ఏదైతే టీవీకేలో నేరుగా డిఎంకే స్టాలిన్ అన్న కుమార్తె అలగిరి కుమార్తె కయల్విలి చేరతారని ఒక ప్రచారం తప్పితే ఎక్కడ కూడా ఆమె కలిసినట్టు గాని ఆమె వీడియోలు కానీ సోషల్ మీడియా ద్వారా వైరల్ కాదు. కేవలం ఇది ఊహాజనిత వార్తలు అనుకోవాలా లేక వాస్తవంగా జరుగుతుందా అనుకుంటే ఎక్కడ కూడా మనకు టీవీకి సంబంధించిన మంత్రులు కలిసినట్టు కూడా మనకి ఎక్కడ విజువల్స్ బయటకు వచ్చిన నేపథ్యం 100% ఒక రాజకీయ ప్రచారమా లేదా మరికొద్ది రోజుల్లో టీవీకి కైలు చేరతారనేది కూడా మనం వేరు చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాట రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకైతే దారి తీసింది కయల్ విళి వ్యవహారం అనేది. టీవీకే పార్టీ సంబంధించినటువంటి నేతల్ని తను కలవటం కావచ్చు, లేకపోతే మంత్రుల్ని కూడా వెళ్ళి తను కలుస్తోంది. టీవీకే పార్టీ పరిపాలన బాగుంది అనేటువంటి ప్రశంస ఇవ్వడం కూడా రాజకీయాల్లో జోరుగా చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అధికార టీవీకే పార్టీలో కయల్ విళి చేరతారనేటువంటి ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.